పిల్లి కుమారుడు యొక్క తల్లి యొక్క ప్రార్థనను బట్టి దేవుని చిత్తాన్ని బట్టి ఈ సమయంలో నేను ఈ సమయం కలిగి ఉన్నాను. అందుబట్టి దేవుని చేస్తున్నాను. మొదటి మా సేవకుడికి అందరికీ కూడా దేవుని పేరిట నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీతో పంచుకోవాల్సిన వాక్యాన్ని విక్రమాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంతో నేను ప్రారంభించాను. నేను చెప్పిన కలిగి ఉన్న సమయం చాలా తక్కువ. మీరెవరూ అమలు చేయకుండా కొద్ది నిమిషాలు స్పష్టంగా ఈ హాల్లో మీరు వినగలిగితే నేను చెప్పాలనుకుని దేవుని చిత్తాన్ని బట్టి నేను కలిగిన భారం మీద పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ఈ సమయం అందరూ నిశ్శబ్దంగా ఉండి దేవుని వాటిని వినాలని ప్రేమపూర్వకంగా వినవిస్తున్నాను. విగ్రహాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయంలో క్రమమైనదిగాను పాలు నిష్కర్మగాను ఉండవాలి. ఇక్కడ వివాహము అన్ని విషయంలో క్రమమైనదిగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. నేను ఆ ఒక్క మాటలో నా యొక్క సందేశాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాను. అయితే వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను ఉండవలేదని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు క్రైస్తవ సమాజంలో లేదా అనేకమైన వివాహాల్లో అది ఘనమైనది అని ఎలాగదని వాళ్ళు చేయాలనుకుంటున్నారంటే కేవలం మనుషుల దృష్టికి అది ఘనంగా చేయాలనుకుంటూ ఉన్నారు. అంటే వారు పెట్టే ఖరీదైన బిందులు కావచ్చు, ఖరీదైన డెకరేషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, పెళ్లి కూడా ఖర్చు పెట్టేది. అయితే దాన్ని ఎలా నెరవేర్చాలనేది వాళ్ళకి అర్థం కాక ఏదైనా ఒక సహోదరుడిని ఎందుకు సహోదరుడు ఎందుకు ఖర్చు పెట్టదు, ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా చేయాలని సహోదరుడా, కాబట్టి అది మళ్ళీ మనం చేసుకుని కాదు. కాబట్టి నేను ఆ ధర్మం ఎంతైనా వెళ్ళడానికి ఇష్టపడ్డానంట. కానీ దేవుడు లోక సువార్త 16:15 ఏమంటుందంటే మనుషులలో ఘనముగా ఎంచుకోవడానికి దేవుని దృష్టికి అసహ్యం. అంటే మానవుని మెప్పించడానికి, మానవుని నుంచి ఘనత కోరడానికి ఏదైతే చేస్తారో ఒక మానవుడు, ఒక క్రైస్తవ విశ్వాసి, అది దేవుని దృష్టికి అసహ్యంగా ఉందని బైబిల్ సెలవిస్తుంది. మీరు ఆ మాటను లోకసభ 16:15 ప్రత్యక్షంగా చదవచ్చు. సమయం లేదు కనుక మంచిగా చదవడానికి అవకాశం లేదు, దాన్ని మీరు తర్వాత చదువుకోండి. ఇప్పుడు దేవుని దృష్టికి వివాహం ఘనమైనదిగా ఎలా చేసుకోగలం? దేవుని దృష్టిలో అది ఎల్లప్పుడూ ఘనంగా చేయడానికి దేవుడు తన వాక్యంలో కొన్ని యొక్క సూచనలు ఆయన ఇచ్చుకున్నాడు. ఈరోజు ఆ సూచనలు ఏంటో మన దేశం తెలుసుకుందాము. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఆదాము చేశాడు, 2వ అధ్యాయంలో తర్వాత అవ్వ చేశాడు. వాళ్ళు చేసినప్పుడు ఆయన కలిగిన ఉద్దేశాలు మనం గమనించినట్లయితే మన వివాహము అంటే అర్థము ఒక విడివిడిగా ఉన్న ఇద్దరు మనుషులు ఒక కుటుంబ వ్యవస్థలో దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క సంఘాన్ని బట్టి, దైవ సేవకు సమక్షంలో చట్టబద్ధంగా వారి కుటుంబ వ్యవస్థను ప్రారంభించడానికి దేవుడు ఏర్పాటు చేసింది. కనుక ఆ కుటుంబ వ్యవస్థ ఘనమైనదిగా ఉండాలని దేవుని ఉద్దేశం. కానీ భౌతికపరమైన మన కంటికి కనిపించే వీటి విషయంలో ఘనమైనదిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం కాదు. కేవలం ఆ కుటుంబంలో ఎవరైతే భార్య భర్త ఉన్నారో వాళ్ళ ఇరువురు కూడా ఘనమైనదిగా వాళ్ళ కుటుంబాలను కట్టుకోవాలనేది దేవుని ఉద్దేశం. ఈ యొక్క వచనం మనం చూసినప్పుడు ఆదాము దేవుడు మొట్టమొదటి సృజించినప్పుడు అక్కడ ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. ఆదాము కళ్ళు తెచ్చి చూసింది మొట్టమొదటి దేవుడే. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మొట్టమొదట వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి భార్య అయినా భర్త అయినా తన దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలని, తమ జీవితంలో దేవుడిని కేంద్రంగా కలిగి ఉండాలని. ఇదే మానవ పట్ల దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా మాత్రమే తమ యొక్క వివాహాన్ని ఘనమైనదిగా చేసుకోగలని దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు మొట్టమొదట ఆదామును చేశాడు. ఆదామును గాఢగంధంలో ఉంచి పట్టణంలో తీసి అవ్వను చేశాడు. కానీ అవ్వను వెంటనే ఆదాము దగ్గర తీసుకురాలేదు, ఆయన తర్వాత తీసుకొని వచ్చాడు. మీరు అవ్వ విషయంలో కూడా అదే జరగడం చూస్తాం. అవ్వను కూడా చేసినప్పుడు అవ్వను మొదట ఆదాము దగ్గర తీసుకురాలేదు. మొదట ఆమె దేవుని చూస్తుంది, దేవునితో సహవాసం చేసింది, దేవునితో మాట్లాడింది. ఆ విధంగా ఆమె ఆదాము దగ్గర తీసుకురాబడింది. అవ్వ జీవితంలో కూడా దేవుడి కలిగిన ఉద్దేశం మొట్టమొదటి నీ జీవితంలో నన్ను కేంద్రంగా ఉంచుకోవాలి. భార్య భర్తకు మొదటి స్థానం ఇవ్వకూడదు, భర్త భార్యకు మొదటి స్థానం ఇవ్వకూడదు. దేవుడు ఏమంటాడంటే నన్నే మొదటి సేవించాలి. ఆ తర్వాత మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మీకు కావాల్సినటువంటి కృప, దేవుని యొక్క ప్రేమ మీ హృదయంలో నేను కుమ్మరించడం ద్వారా మీ జీవితంలో ఘనమైన కుటుంబాలుగా మీరు కట్టబడతారని దేవుని యొక్క ఉద్దేశం. ఇక రెండో విషయం ఆదికాండం 2వ అధ్యాయం 24 చదువుకుందామండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును,
వారి ఏక శరీరమై ఉంది. క్రైస్తవ సమాజంలో ఈ వచనం కూడా బహు ఎక్కువగా అవిధేయత చూపించబడుతున్న విషయం. ఏం చెప్తున్న దేవుడు అంటే వారిద్దరూ ఏక శరీరంగా అవ్వాలంటే మొట్టమొదట పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టాలి. అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి విడిచిపెట్టడం, రెండోది హత్తుకోవడం. ఎవరిని విడిచిపెట్టాలి? తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. ఎవరిని హత్తుకోవాలి? భార్యను హత్తుకోవాలి. మరి దాని ఉద్దేశం ఏమిటి అంటే పెళ్ళైన పురుషుడు తన తల్లిదండ్రుల్ని పట్టించుకోకూడదా? తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూడకూడదా? మరి ఎందుకు దేవుడు మరి ఆయన యొక్క 10 ఆజ్ఞల్లో నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుకున్నాడు, ముదిని ఎందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయమని ఎందుకు చెప్పాడు? అది దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఒక వచనాన్ని అర్థం చేసుకుంటే అది మనకు అర్థం కాదు. ఆయన ఎక్కడెక్కడ ఏ వచనాలు ఆ యొక్క విషయం మీద ఆయన ఆలోచన కలిగి ఆయన పరిశుద్ధాత్మలో రాయించాడో దాన్ని స్పష్టంగా మనం గ్రహించినప్పుడే దాని యొక్క అర్థం మనం గ్రహించడం. కాబట్టి ఇక్కడ ఆయన విడిచిపెట్టడం అంటే దాని యొక్క అర్థం మీరు కేవలం భౌతికంగా విడిచిపెట్టడం కాదు. మీరు ఎంతవరకు కూడా తల్లిదండ్రుల సమక్షంలో పురుషుడైనా స్త్రీ అయినా వాళ్ళు ఒక వయసు వచ్చేంత వరకు కూడా వారి యొక్క అధీనంలో, వారి యొక్క అధికారంలో, వారి యొక్క బాధ్యతలో వారు పెరుగుతారు. కానీ వారికి ఎప్పుడైతే వివాహ వ్యవస్థలో అడుగుపెట్టే వయసు వచ్చిన తర్వాత దేవుని యొక్క చిత్తానుసారం కనుక దైవజనుల సమక్షంలో పరిశుద్ధమైన వివాహం జరిగిన తర్వాత ఆ యొక్క అప్పుడు వరకు పురుషుడు తన తల్లిదండ్రుల యొక్క అధికారం కింద ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు కోరుకునే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నీ కుటుంబాన్ని పరిపాలించాల్సింది నువ్వే. ఒక పురుషుడిగా అది నీ బాధ్యత. అంటే మరి తల్లిదండ్రులు వారి యొక్క సలహాలు అవసరం లేదా? వారు ఏదైనా చెప్తే మనం విన్న అవసరం లేదా? అది కూడా దేవుని యొక్క ఉద్దేశం కాదు. అవసరమైతే మీ తల్లిదండ్రుల యొక్క సలహాలు అవి దైవ సంబంధమైనవి అయితే, అవి వాక్య సంబంధమైనవి అయితే, అది దేవుని చిత్తానికి అనుకూలంగా ఉంటే మీరు ఖచ్చితంగా ఆ సలహాలు మీరు తీసుకొని ఆ యొక్క తల్లిదండ్రులు మీరు ఖచ్చితంగా గౌరవించవచ్చు. కానీ చివరికి మీరు తీసుకునే నిర్ణయం, మీరు తీసుకునే యొక్క ఆలోచన ఎవరి మీద డిపెండ్ అయ్యేది, దాని యొక్క నిర్ణయం తీసుకునే చివరి అధికారం వ్యవహరించిన దేవుడు పురుషుడికి, స్త్రీకి. భార్య భర్త ఇద్దరు కూడా తమ జీవితాల్లో వారు మాత్రమే ఆ యొక్క నిర్ణయం తీసుకునే హక్కు దేవుడు వారికి ఇచ్చాడు. మరి ఒక్కోసారి వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకోవచ్చు, ఒక్కోసారి వాళ్ళు పడిపోవచ్చు. కానీ దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. ఎందుకంటే ఒకేసారి ఎవరు కూడా నడవడం అనేది నేర్చుకోడు. పడిపోయినప్పుడే మరింతగా తను నడవడానికి అనుభవం కలిగి ఉంటాడు. వివాహ వ్యవస్థలో కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ భార్య భర్తలుగా జతపరచబడిన తొలి సంవత్సరంలోనే వాళ్ళు ఫలించే జీవితంలో ఉంటారని బైబిల్ అంగీకరించట్లేదు. వాళ్ళు పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. కానీ దేవుడు కోరుకున్నట్టుగా వారి జీవితాన్ని కట్టుకోలేని గురి గమ్యం పరత్తు సునందకి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో వారి కుటుంబాన్ని ఈ యొక్క లోకంలో వారికి కలిగి ఉన్న బంధువుల్లో, వారు కలిగి ఉన్న సంఘంలో, సమాజంలో, పనిచేసే స్థలాలు అన్ని చోట్ల వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ఘనమైనదిగా ఆయన నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఘనమైనదిగా నిలబెట్టడానికి ఆయన కలిగి ఉన్న ఈ సూచనలు రెండవది దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత ఇప్పుడు పురుషుడు ఎఫ్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టు పాఠ్యభాగం చదవలేదండి. ఇప్పుడు పురుషుడు కలిగి ఉన్న బాధ్యత కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు 23వ వచనంలో క్రీస్తు సంఘములకు శిరస్సు అయిన పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఇక్కడ శిరస్సు అంటే అధికారానికి సూచన, పరిపాలించడానికి సూచన. అంటే క్రీస్తు సంఘాన్ని పరిపాలించేవాడు ఉన్నాడు కనుక పురుషుడు కూడా తన భార్యను, తన కుటుంబాన్ని పరిపాలించే అధికారం దేవుడే ఇచ్చాడు. అయితే ఆ శిరస్సు ఏ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుందంటే క్రీస్తు సంఘములకు శిరస్సు అయినలాగిన. శిరస్సు అంటే తల. అది 2 విధాలుగా ఈ లోకంలో పనిచేస్తుంది. ఒకటి మన యొక్క సమాజంలో పనిచేసే స్థలాల్లో, ఆఫీసుల్లో వాళ్ళకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటారు, ఒక మేనేజర్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లప్పుడూ కూడా కింద ఉన్న స్టాఫ్ మీద ఎల్లప్పుడూ కూడా వారు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటారు. వారు ఎల్లప్పుడూ వారు పని అప్పగిస్తే ఖచ్చితంగా ఇలాగే జరగాలని డిమాండ్ చేస్తుంటారు. అంటే అక్కడ ఉండేది కేవలం డిమాండింగ్, కమాండింగ్ ఉంటారు. ఇది లోకంలో తలగా ఉండడం. కానీ క్రీస్తు ఒక భార్యకు పురుషుడు శిరస్సుగా చేసినప్పుడు ఆయనకు ఉద్దేశం ఏంటంటే భర్త ఎల్లప్పుడూ కూడా సునందకి నువ్వు పొద్దున్నేసి ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఎలా చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, అలా ఉండాలి అని కేవలం ఒక లోక సంబంధమైన ఆఫీసర్గా ఆజ్ఞలు జారీ చేసే విషయంలో ఆయన ఆసక్తి కలిగి లేడు. కానీ ఆ శిరస్సు ఎలా పనిచేయడానికి కోరుకుంటాడంటే క్రీస్తే శరీరం రక్షకుడు అయి ఉన్నాడు. అంటే క్రీస్తు ఏం చేస్తాడంటే ఈ శరీరం అంతటిని రక్షిస్తున్నాడు. శరీరం అనగా ఆయన సంఘం. క్రీస్తు శరీరం అంటే ఆయన సంఘమే. అలాగే పురుషుడికి తన యొక్క
శరీరం ఏంటంటే స్త్రీ. అంటే ఇప్పుడు పురుషుడు ఆ విధంగా తన యొక్క భార్య ఎడల అటువంటి జ్ఞానం కలిగి నడుచుకోవాలని దేవుని ఉద్దేశం. అంటే క్రీస్తు ఏం చేస్తాడంటే ఆ యొక్క శరీరాన్ని రక్షిస్తాడు, తను పోషిస్తాడు, తను సంరక్షిస్తాడు. ఆ విషయాల్లో తను మొట్టమొదటిగా ఆ యొక్క స్టాండ్ తీసుకోవాలని దేవుని పేరుకి తెలియజేస్తున్నాం. ఇంకా రెండోది పురుషుడికి దేవుడు ఇచ్చిన అధికారం. అటువంటి పురుషులు కూడా తమ సొంత శరీరంలో వల్లే తమ భార్యను ప్రేమబద్ధులైనారు. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే భార్యను ప్రేమించే విషయంలో ఏ విధానంలో ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడంటే తన్ను వల్ల తన శరీరాన్ని ఎలా అయితే పోషించుకున్నాడో పురుషుడు తన భార్యను ఆ విధంగా పోషించుకోవాలని ఆశపడుతున్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే కింద వచనంలో మీరు 30 వచనంలో తన శరీరము ద్వేషించేవాడు ఎవడనూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాను. ఇక్కడ ఒక మాట ఉంది కదండి, ఈ సొంత శరీరాన్ని ఎవరు ద్వేషించుకుంటారండి? ఎవరు ద్వేషించుకోరు. దీనికి ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే దానికి గాయం పెట్టడం, దీనికి ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంటాం. ఇంకేదైనా మీకు అవసరం వచ్చినప్పుడు వెంటనే కూడా ఈ శరీరానికి ఈ యొక్క తల ఆజ్ఞాపిస్తుంది, వెంటనే ఇది లోపడుతుంది. ఆ విధంగా తన శరీరాన్ని సంరక్షించుకొని పోషించుకుంటారు ప్రతి పురుషుడు. దేవుడు కూడా అదే కోరుకుంటాడు. నువ్వు ఎలా అయితే నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావో, ఇప్పుడు నీ శరీరం అనేది నీది కాదు, నీ భార్య. కాబట్టి నీ భార్య శరీరంగా ఉంది. కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకున్నావంటే నీ యొక్క శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటే స్త్రీ యొక్క భార్య యొక్క జీవితంలో ఆమెను కూడా అదే విధంగా ప్రేమించారు. ఇక్కడ మాట ఉంటుంది, ఏ మానవుడు కూడా తన సొంత శరీరంలో ద్వేషించుకోడు. కానీ బైబిల్ గ్రంథంలో ఇద్దరు తన యొక్క శరీరాన్ని గాయపరుచుకున్నట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. నేను మీకు సమయాన్ని బట్టి అన్ని వచ్చినా చూపించలేదు, నేను రెఫరెన్స్ చెప్తే మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మొదటి రాజుల గ్రంథం 18లో ఏలియా కాలంలో బయలు ప్రవక్తలు ఎదుట 450 మంది బయలు ప్రవక్తలు ఎదుట ఏలియా ఒక్కడే నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తల యొక్క 450 మంది ప్రవక్తలు తమ దేవుణ్ణి పైనుంచి దిగుము బయలా దిగుమని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంతగా దిగరు. కానీ ఆ కింద వచ్చిన ఏముంటుందంటే వాళ్ళు తమ యొక్క శరీరమును ఆ యొక్క కత్తులతోనూ శస్త్రములతోనూ పోల్చుకోండి. అక్కడ ఏమొస్తుందంటే వాళ్ళ రక్తం వచ్చినాక వాళ్ళ శరీరాన్ని గాయపరుచుకుంటున్నారు. అంటే దేవుని వాక్యం సెలవించింది ఏంటంటే ఒక వ్యక్తి తన శరీరాన్ని గాయపరుచుకుని వాడు ఎవడైనా ఉంటే వాడు ఒకడో విగ్రహారాధికుడు. అంటే దేవుడు తిరిగినవాడు, వాడి క్రైస్తవుడు కాదు, వాడి విశ్వాసి కాదు, వాడి కేవలం విగ్రహారాధన సంబంధమైన వ్యక్తి అని దాని అర్థం. ఇంకా రెండవ మార్కు సువార్త 5:5 కూడా అక్కడ శానాన్ని దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా ఆ యొక్క సమాధుల్లో కొండల్లో తిరుగుతూ కేకలు వేస్తూ అతన్ని కాళ్ళకి సంఖ్యలు వేసినప్పుడు కూడా కాళ్ళకి చేతులకి వాటిని తెంపేసి తుత్తునీగా చేస్తున్నాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఏం ఒక్క మనుషుడు కూడా అతను స్వాధుపరచలేకపోయాడు. ఇప్పుడు ఆ కింద ఏముంటుందంటే అతను కూడా తన శరీరంలో రాళ్లతో గాయపరుచుకుంటూ ఉంటాడు. ఇంకా రెండవ వ్యక్తి తన శరీరాన్ని గాయపరుచుకునే వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఎవరు ఉన్నారంటే దెయ్యం పట్టినవాడు. అంటే మన జీవితంలో మన భార్యని శారీరకంగా కానీ మానసికంగా కానీ మన మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ తనను బాధ పెట్టడానికి ఇష్టపడుతున్నట్లయితే, నువ్వు తను హింసించడానికి ఇష్టపడుతున్నట్లయితే దాని అర్థం మీరు కొంతమంది ఎలా అనుకుంటారు కదా, నేను పురుషుని కాబట్టి నేను ఆధిపత్యం కలిగి ఉన్నాను కాబట్టి నా భార్యను నేను ఆ విధంగా పరిగణిస్తాను, అవసరమైతే పడతాను, అవసరమైతే తిడతాను. కానీ దేవుడు నిన్ను ఆ విధంగా ఆయన ప్రేమించి అధికారం చూపమని చెప్పలేదు. ఆయన చెప్పిన అధికారం వేరు, ఆయన చూపించమన్న మార్గం వేరు. కాబట్టి ఏ పురుషుడు కూడా భర్త కూడా దేవుని ప్రేమ తెలియజేస్తున్నాం. ఎన్నడైనా అటువంటి వివాదాలు ఈ మధ్యలో వచ్చినప్పుడు ఈ రెండు వాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకడు విగ్రహార్థికుడు, రెండో వ్యక్తి దెయ్యం పట్టినవాడు. వాళ్ళు మాత్రమే వారి శరీరాన్ని బైబిల్ గ్రంథంలో గాయపరుచుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా నేను ఇప్పుడు స్త్రీ గురించి మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. పురుషుని యొక్క బాధ్యతలు కొన్ని విషయాన్ని మాట్లాడాను. స్త్రీ యొక్క బాధ్యతలు కూడా చాలా విశేషమైనవి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం ఎపిసి 5:20 చదువుకున్నట్టు, స్త్రీలారా ప్రభువుల వలె మీ స్వపురుషులకు లోబడి ఉండి. ఈ వచనం చదవడం చాలా ఈజీయే. దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని వినడం ఈజీ. కానీ దేవుని వాక్యాన్ని విధేయత చూపించడమే మానవుని జీవితంలో కష్టతరంగా ఉంది. దేవుడు మానవుడి నుంచి ఆశించేది ఏంటంటే నువ్వు వినడం కాదు, చదవడం కాదు, మాట్లాడడం కాదు, దాని వాక్యం ప్రకారం నీ జీవితాన్ని పట్టుకోమని. స్త్రీకి పదే ఈ యొక్క వివాహ సందేశాల్లో అనేక మంది సేవకులు మరలా ఈ స్వపురుషులు లోబడండి అని చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎలా లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు తమ పురుషులకు లోబడాలని దేవుడు కోరుకున్నాడు. ఏదో కొన్ని విషయాల్లో కాదు,
ప్రతి విషయంలోనే అంటే వాక్యం ఆ వచనం మీరు 24 స్పష్టంగా మీరు చదవచ్చు. కాబట్టి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే కొన్నిసార్లు మీరు వినాలని, కొన్నిసార్లు వినకూడదనే ఉద్దేశం కాదు. ప్రారంభంలో మీకు ఆ విధమైన ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ మీరు దేవుని వాక్యానికి, దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క చిత్తానికి మీ జీవితాన్ని మీరు స్థానం ఇచ్చి దేవుని చిత్తానుసారం మీ కుటుంబాలు కట్టుకోవాలనుకుంటే దేవుడు తప్పకుండా ఆయన కృపలు బట్టి మీకు ఆ విధమైన జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం చేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మను మీకు సహాయం చేస్తాడు. కాబట్టి స్త్రీ మొట్టమొదటి తన స్వపురుషుడికి లోబడి ఉండాలి.